వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకుందాం. 126వ దావీదు కీర్తన, 126వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని 126వ కీర్తన మొదటి 2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కలకని వాళ్ళే ఉంటిమి. మరి ఎలా ఉన్నామంట? కలకరిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి మన ఉండెను, నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకునేది. పిల్లలు ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, చెర అనే మాట ఇక్కడ మనకు కనబడుతోంది. దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు మరి దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి నడిపించబడుతున్న మరి దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు, దోషులైనప్పుడు దేవుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క శత్రు దేశాలని మరి రేపేవాడు. వారు రావటం పిల్లరా మరి దేవుని ప్రజల్ని చాలా హింసలు చేసి వారిని తీసుకుని వెళ్ళి ఎక్కువ బబులోను నెబుకద్నెజర్ ఆ దినాల్లో ఎక్కువ జరిగింది చెర. పిల్లరా ఈ చెర కొనిపోయినప్పుడు, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధలు తట్టుకోలేక, ఆ ఇబ్బందులు తట్టుకోలేక, ఆ బంధకాలు తట్టుకోలేక ఏడుస్తూ మొరపెడుతూ కన్నీరు ఖర్చి ప్రార్థన దేవునికి చేస్తే, దేవుడు మరలా వారి విజ్ఞాపన ఆలకించి మరలా ఒకరిని లేపి నెహెమ్యా లేకపోతే ఎజ్రా పిల్లరా మరి అలా కొంతమంది దైవ సేవకుల్ని ప్రభు దైవజనులు లేపి వారిని మరలా ఇశ్రాయేలుకి తీసుకొచ్చేవాడు. పిల్లరా చెర అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు మనం చూస్తే చెరలో నుండి సియోనుకు మరలా వచ్చారట కొంతమంది. ఎప్పుడైతే చెరలో నుండి, చెర అనేది సాతాను యొక్క బంధకాలకు సాదృశ్యం ఉంది పిల్లరా. సాతాను మనుషుని చెరపడుతున్నాడని యెషయా గ్రంథంలో రాయబడింది. లోకసూత్రం మనం చూస్తాం. మరి 18 సంవత్సరాల నుంచి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె అని సాతానుడు మరి చెరగొంటాడు, చెరలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. పిల్లలు ఇక్కడ చెరలో నుండి సియోనికి రావటం, ఫ్రమ్ ద బాండేజ్, ఫ్రమ్ ద క్యాప్టివిటీ టు జయన్, చెరలో నుండి సియోనికి రావటం చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు చెరలో ఉండిపోయి కుమిలిపోయి క్షీణించిపోయి నా బ్రతికింతే ఇక నేను పైకి లేవలేనేమో, నేను విడుదల పొందలేనేమో అనుకుని ప్రార్థన మానేసి, వాక్యం మానేసి భక్తిహీనుడిగా దేవుని దూరం అయిపోతే ఏం ప్రయోజనం ఉండదు. ఇజ్రాయేల్ ఎలా మొర్ర పెట్టారో, చెరలో మొర్ర పెట్టారట. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో మరి దేవుని బిడ్డలు మొర్ర పెట్టినప్పుడు దేవుడు దైవజనుడైన గిద్యోన్ని లేవనెత్తాడు. ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేయండి. 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలీలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశగా వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. పిల్లరా ఆ యొక్క శత్రువులు భయంకరంగా టార్మెంటేషన్ చేస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు దేవుని ప్రజలు మొర్ర పెట్టారంట. 7వ వచనం కూడా మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తను పంపించాడు, న్యాయాధిపతులు పంపించాడు. గొప్ప గొప్ప కమిటెడ్ కలిగిన దైవజనుల్ని, గొప్పగా దైవజనులను పంపించి విడిపించినగా లేఖనంలో మనం చూస్తాం. పిల్ల మరి చెరలో నుంచి సియోనుకు నువ్వు మరలా వచ్చినప్పుడు, ఉజ్జీవాన్ని పొందినప్పుడు, బంధకం నుంచి విడుదల పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడట పిల్లరా? మరి 3 కార్యాలు ఇక్కడ కనబడతాయి. 2వ వచనంలో మనము కళ కనిన వారి వలె ఉంటిమి. మంచి కళ, ఇది కళ నిజమా అన్నట్టుగా. హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్, ఎలా జరిగింది ఇది? కళ కనిన వారి వలె దేవుడు ఉంటాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 12:9 మరి దైవజనుడైన చూడండి, అపోస్తలుల కార్యం 12:9 చూడండి. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగిన గ్రహింపక పేతురు గారు మరి హేరోదు పేతురు గారిని జైల్లో పెడితే
సంఘం ఆయన కోసం ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించి చదవండి. గ్రహింపక తనకు దర్శనం కలిగిన తలంచను. చూడండి, ఆ రాత్రి ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి మరి చూడండి 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని ఎదుగు వచ్చిన. ప్రభు దూత అతని దగ్గరకు నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు పక్కన తట్టి, పేతురును లేపి తట్టి, త్వరగా లెమ్మని చెప్పి, త్వరగా లేవయ్యా బాబు అని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడిన. వెంటనే సంఖ్యలు ఊడిపడిపోయాట. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కోమని చెప్పి, అతడు అలాగే చేసిన తరువాత దూత, నీ వస్త్రం పైన వేసుకుని నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతను చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వల్ల జరిగినది నిజముగా జరిగినది గ్రహింపక, ఇది నిజమా కళ అని అనుకుని తనకు దర్శనం కలిగిన, అది ఒక దర్శనమేమో అనుకుంటున్నాడు పేతురు గారు. కానీ నిజంగా దేవదూత రావటం, బంధకాలు తెగిపోవడం, డోర్స్ ఓపెన్ అయిపోవడం, ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. దేవదూత వెళ్తున్న ముందు, తర్వాత పేతురు గారు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. చూసారు, ఇప్పుడు లేటెస్ట్గా హోటల్స్లో, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో, ఇక మరి షాపింగ్ మాల్స్లో పెడుతున్నారు ఈ మధ్యలో. మరి ఇక ఇలా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంటాయి. సెన్సార్ డోర్స్ మాట ఓపెన్ అయిపోతుంది, గ్లాస్ డోర్స్. ఈ టెక్నాలజీ ఎంత అద్భుతం టెక్నాలజీ. మనం నీడ పడితే చాలా ఓపెన్ అయిపోతుంది. అలా ఈ టెక్నాలజీ 2000 సంవత్సరాల క్రితమే పేతురు గారు వాడేసి వదిలేశాడు. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడు చూడండి. పిల్లరా, అది కళ నిజమా అనుకుంటున్నాడు. గొప్ప కార్యం జరిగిపోయింది. పిల్లరా, మరి నువ్వు సియోనుకు తిరిగి వస్తే, చెరలో నుండి సియోనుకు వస్తే మొదటగా దేవుడు చేసే కార్యం ఏంటంటే, నువ్వు కళ కనిన వారి వెళ్ళి ఉంటావు. యెహోవాను మరి వాక్యం ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. కళ కనిన వారిగా ఉంచుతాడు. మీరు అర్థం చేసుకోవాలి, కొంచెం డీప్గా మీరు ఆలోచించి అర్థం చేసుకోండి. రెండవది, మన నోటి నిండా నవ్వు. నీ నోరు నవ్వుతో నింపుతాడు. యూ విల్ స్మైల్. ఆనందం, హృదయంలో సంతోషం ఉంటే అది పెదవుల ద్వారా మరి నవ్వు రూపకంగా అది ఎక్స్ప్రెస్ అవుతుంటుంది. పిల్లలు, గొప్ప కార్యం జరిగిపోతే నవ్వుతూ సంతోషంగా ఆనందంగా నిన్ను ఉంచుతాడు. మూడవది, నీ నాలుక ఆనందగానంతో. ఆనందగానము. గానం అంటే పాడడం, పాటలు పాడేటట్లుగా, ప్రభుని స్తుతించేటట్లుగా, పాటలతో ఆయన గణపరిచేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. పిల్లరా, ఈ పాటలు పాడడం అనేది ఎంతో గొప్ప మరి ఆశీర్వాదకరమైన అనుభవం. నువ్వు ఎలా పాడేవు అన్నది ప్రాముఖ్యం కాదు. నువ్వు పాటలు పాడుతూ మరి సియోనుకి వెళ్ళాలి. చూడండి, యెషయా గ్రంథంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథం 35 పాటలు పాడుతూ సియోనుకి వెళ్ళాలి. 9వ వచనం, యెహోవా విమోచించిన వారు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఓకే, విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషం గల వారే వచ్చారు. దుఃఖము నుండి ఊపున ఎగిరిపోవును. యెహోవా విమోచించిన వారు మరి పాటలు పాడుచు తిరిగి సియోనుకు వస్తారు. పాటలు పాడడం అనేది గొప్ప వరం. దేవునికి ఇష్టమైన ఒక అనుభవం. పాటలు పాడటం, నోరు తెచ్చి స్తుతించటం, చప్పట్లు కొట్టడం, విజ్ఞాపన చేయటం, మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఎన్ని అనుభవాలు ఉన్నాయి. అందులో పాటలు పాడడం అనేది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. పిల్లరా, నేను బాలసుబ్రహ్మణ్యంలాగా పాడలేనండి అని అనొద్దు. అలా పాడవసరం లేదు. నువ్వు ఎలా పాడగలవో అలాగే పాడాలి. నువ్వు పాడుతున్నప్పుడు ఆ పాటలు పాడే అనుభవాన్ని దేవుడు నీ నోట్లో ఉంచుతాడట. ఆనందగానం చేస్తావట. పిల్లరా, మనం పాడాలి. 96వ కీర్తన 1-2 వచనాలు. 96వ కీర్తన 1-2 వచనాలు. 96:1 యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి.
సర్వభూజులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజులారా యెహోవా మీద పాడుడి, సింగ్ ఆన్ ద లార్డ్. అంటే పాటలు పాడుతూ ఆయన మహిమను వర్ణిస్తూ ఆయన గుణగణాలు వర్ణిస్తూ సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కేదా. పిల్లరా, మరి ఆత్మీయ జీవితంలో పాటలు పాడే అనుభవం ఎంత గొప్పదండి. దేవుని మీద పాడాలా, యెహోవా మీద పాడాలా. 47:7 చూడండి, కీర్తన 47:7. దేవుడు సర్వభూమికి రాజే ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజే ఉన్నాడు. రమ్యముగా కీర్తన పాడుడి. ఎలా పాడాలంటే రమ్యముగా, చక్కగా నేర్చుకుని, చక్కగా శ్రద్ధగా నేర్చుకుని. మనం ఏం చేస్తుంటాం అంటే మిగతా వాటి మీద ఉన్నంత శ్రద్ధ దైవిక కార్యాల మీద ఉండదు అంటే. మన పిల్లలకి బ్రేక్ డ్యాన్సులు, కంప్యూటర్ కోర్సులు, తర్వాత ఇంకా రకరకాల కోర్సులు ఈ మధ్య వచ్చే మేనేజ్మెంట్లో రకరకాల కోర్సులు నేర్పిస్తాం, కానీ పాటలు పాడడం నేర్పించాం, వాయిద్యాలు వాయించడం నేర్పించాం, దేవుని స్తుతించడం ఇవేమి నేర్పించాం మనం. అందుకే మన బ్రతుకులు అలా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టం. యెహోవా మీద కొత్త కీర్తన, రమ్యముగా కీర్తనలు పాడండి. రమ్యముగా 81:2 కీర్తన 81:2. గిలక తప్పిట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సవధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి, అమావాస్య నాడు కొమ్ము ఊదండి, సితారా వాయించండి, గిలక తప్పిట పట్టుకోండి, స్తుతించండి. యెహోవా నామములో బలమైన దేవునికి ఆనందగానం చేయండి. పాటలు పాడుతూ ప్రభు నామం స్తుతించండి. పిల్లల పాటలు పాడడం, అది స్తుతించడంలో, దేవుని కనపరచడంలో ఒక స్టైల్. అది ఈరోజు పాటలు పాడేటట్లుగా దేవుడు నేను చేస్తాడు. ఆమేన్. నిర్గమకాండం 15:21 ఒకసారి రండి. దేవుని ప్రజలు ఎర్ర సముద్రం దాటినాక, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తీయులను మరి ఫరోను ప్రభు ఎర్ర సముద్రంలో ముంచేసిన తర్వాత ఏం చేశారో చూడండి. నిర్గమకాండము 15:21. మిర్యాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రం. 19 ఫరో గుర్రములను అతని రథములను అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించారు. అయితే ఇజ్రాయెల్ సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచింది. ఇశ్రాయేలీలకేమో ఆరిన నేల, ఐగుప్తులకేమో బురద నేల. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలీలకేమో వెలుగు, ఐగుప్తులకేమో గాఢాంధకారం కమ్మేసింది. ఇశ్రాయేలీలకేమో తెరవబడిన సముద్రం, చెరచబడిన సముద్రం, ఐగుప్తులకి మరి కలిసిపోతున్న సముద్రం. దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా యుద్ధం చేశాడు. యెహోవా ఎవరో చూసారా? ఫరో ఏమన్నాడండి? మోషే ఆహ్వానం వెళ్తే విడిపించడానికి యెహోవా ఎవడో అన్నాడు కదా. ఆ ఎవడన్న దానికి ఇక్కడ జవాబు చూపించాడు దేవుడు. ఆయన ఎవడో అన్నాడు. ఎవడు? యెహోవా ఎవడో. ఎంత గరానండి, ఎంత గర్వం అండి ఫరోకి. అర్థమైంది ఎర్ర సముద్రం దగ్గర ఆయన ఎవరో. యెహోవా సామర్థ్యం ఏంటో, ఆయన బాహుబలం ఏంటో, ఆయన ఎలాంటి వాడో అర్థమైపోయింది ఫరోకి. నీ శత్రువులకి నీ దేవుడు ఎవరో, నువ్వెవరో దేవుడు చూపించే సమయం రాబోతుంది. అంతవరకు తొందరపడద్దు, కంగారు పడద్దు. వెయిట్ అండ్ సీ. ఓరక నిల్చుండి చూడు. ఎప్పుడైతే ఎర్రసంద్రం దాటేశారో, ఐగుప్తులు ఎర్రసంద్రం మునిగిపోయారో, అప్పుడట ఇశ్రాయేలు స్త్రీలందరూ
ఇశ్రాయేలు స్త్రీలందరూ మిరియాము గారి వెనకతలు వెళ్ళారంటే మిరియాము గారట ప్రవక్త యోగ మిరియాము తంబురు చేత పట్టుకుని నాట్యం చేస్తూ తంబురుతోనూ నాట్యముతోనూ స్త్రీలందరూ ఆమె వెంబడి వెళ్ళగా పాటలు పాడుతూ స్తుతిస్తూ కనపరుస్తూ పల్లవెత్తాను. మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తు పాడాను, యెహోవాను గానము. మన పాట యెహోవాను గానము చేసేదము ఏకముగా. మా మంచి పాట అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటిపోతావో, ఎప్పుడైతే 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం నుంచి సంఖ్యలు విడిపోతాయో, ఎప్పుడైతే ఐగుప్తు పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వస్తావో, నువ్వు పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తావు. నువ్వు ఐగుప్తులో పాటలు లేవు, చూడండి, ఐగుప్తులో స్తుతులు లేవు. You cannot worship God, you cannot sing unto the Lord in Egypt. When you come out of Egypt, when you get liberty, deliverance from all the clutches of Pharaoh, ఫరో యొక్క బంధకాల నుంచి విడుదల పొందుకుంటావో, నువ్వు ప్రభుని పాటలు పాడుతూ స్తుతిస్తావు. కీర్తన 40వ కీర్తన. భక్తుడు వారి నోటిలో ఆనందగానం ఉండిన మాట గురించి, ఆ ఆనంద పాటల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. 40వ కీర్తన మరి మొదటి 2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. చదవండి. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఉబ్బిలో నుండి ఆయన పైకి లేవనెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి, నా పాదాలు తీసుకెళ్లి బండ మీద నిలబెట్టాడు. నా అడుగులు స్థిరపరచాడు. అప్పుడు తనకు స్తోత్రము క్రొత్త గీతం మన దేవుడు నా నోట నుంచి ఉంచాడు. ఏముంది ప్రియుల? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. నాశనకరమైన గుంట అంటే నరకం, జిగటగల దొంగ ఊబి అంటే పాపము. ఆ నరకానికి పాత్రుడు కాకుండా, పాపంలో ఊబిలో దిగిపోకుండా దేవుడు నేను పైకి లేవనెత్తి నేను కడిగి, నన్ను పరిశుద్ధపరిచి తన రక్తంలో కడిగి ఏం చేశాడు తెలుసా? బండ మీద నిలబెట్టాడు. ఆ బండ క్రీస్తే. యేసుక్రీస్తు అనే బండ మీద, క్రీస్తులో నిన్ను నిలవబెట్టి మన పాదాలు స్థిరపరిచిన తర్వాత మన నోటిలోనట తనకు స్తోత్ర రూపముగా క్రొత్త గీతము మరి నోట ఉంచాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎప్పుడైతే పాపం నుంచి విడుదల పొందుతావో, ఎప్పుడైతే దేవుని రాజ్య వారసుడు అవుతావో, ఎప్పుడైతే క్రీస్తుని బండ మీద నిలబెడతావో, నువ్వు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిస్తావు. ఇంకా పాటలు పాడడం గురించి 3 మాటలు దేవుని వాక్యంలో చూపిస్తే, యాకోబు పత్రిక 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు ఏం పాడాలంట? కీర్తనలు పాడాలి. సంతోషం కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన. సంతోషం కలిగినప్పుడు కీర్తన పాడాలి, స్తుతులు స్తోత్రాలు పాడాలి. బెల్లం కొట్టిన దిమ్మల్లా ఉంటారండి కొంతమంది. ఎన్ని కార్యాలు చేసినా, ఎలా ఉద్యోగం వచ్చిందంట కదంటే, వచ్చింది బాబు. అరే, ఉద్యోగం చాలామందికి లేదు, నీకు దేవుడు ఇచ్చాడు కదరా. నువ్వు ఎంత సంతోషంగా ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. వాడికి ఒరిజినల్ కృతజ్ఞత లేదు. ఎస్, దేవుడు నాకు ఈ కార్యం చేశాడనే అన్న కృతజ్ఞత లేని మనిషి వాడు. సంతోషం కలిగినప్పుడు నీకు సంతోషం కలిగించి నీ నోట పాట, నీ నోట గీతం, నూతన కీర్తన, కొత్త గీతం, ఆనంద గానం ఉంచుతాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు పాటలు పాడేటట్లుగా దేవుడు చేస్తాడు. అపోస్తలుల 16:25 ముగిస్తా. 16:25 అర్థం కాదు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినిచుండ్రి. చాలు. పౌలు శీలలు ఇద్దరిని మరి ఒక దెయ్యాన్ని వదలగొడితే ఆ యజమానురాలో లాభం పోయిందని మరి కంప్లైంట్ ఇస్తే, ఆ గ్రామంలో ఉన్న వారంతా కలిసి, ఆ చుట్టుపక్కల అందరూ కలిసి
పౌలు శీలను పట్టుకుని గ్రామపు చావడ అధికారులు ఈడ్చుకుని పోయి న్యాయపతుల దగ్గర తీసుకొచ్చి, పిల్లరా నేను చదువుకి చెప్పుకెళ్ళిపోతున్నాను, వస్త్రాలు లాగేసి బెత్తలతో కొట్టేసి చాలా దెబ్బలు కొట్టేసి వారిని చెరసాల్లో బొండ వేసి బుగించి తోసేశారని జైల్లోకి. ఎంత శోధన వచ్చిందండి, ఎంత శ్రమ వచ్చిందండి. వాళ్ళు చేసిన మంచి పనే కదండి, దెయ్యం నుండి విడిపించారు. నిన్నటి మొన్నటి దినాన మరి ఆ యొక్క తిరుపతి జిల్లా అనుకుంటా, మరి నెల్లూరు జిల్లా అనుకుంటా, అక్కడ ఆ ప్రాంతం ఎవరది న్యూస్లో చూస్తున్న పిల్లరా, మరి తల్లిదండ్రులు ఇద్దరు దెయ్యాలతో నింపబడి భయంకరమైన దురాత్మతో నింపబడి ఇద్దరు కుమార్తెలను చంపేశారు పిల్లరా. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ దెయ్యాలు దురాత్మలు మానవుల్ని పీడించి చంపి నరకాన్ని తీసుకుపోతున్నాయి. అంత భయంకరమైన పరిస్థితి. ఈ దెయ్యాన్ని విడిపిస్తే వారు సంతోషించడానికి బదులు దావీదుని భయంకరంగా చిత్ర వధ చేసి హింస చేసి కొట్టి తోసేశారు చెరసాల్లో. అక్కడ ఏం చేస్తున్నారు? జైల్లో చెరసాల్లో ఏం చేస్తున్నారు? నాకు తెలిసి ఫుడ్ ఉండదు, నిద్ర లేదు, తిండి లేదు, ఆరోగ్యం లేదు, దెబ్బలు, జ్వరం కూడా వచ్చి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మధ్యరాత్రి వేళ పౌలు శీల లేచి దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారంట, పాటలు పాడుతున్నారు. పిల్లరా, అందరూ పాటలు పాడాలి, అందరూ ప్రభుని స్తుతించాలి, నోర్లు తెరవబడాలి. కొంతమంది నోర్లు పెగలవండి, అన్నీ చేస్తారు కానీ పాటలు పాడరండి. ప్రభుకి చాలా ఇష్టమైనది పాటలు అనే అనుభవం. ఒకసారి డాక్టర్ డిజెస్ దినకరన్ గారు తన సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏదంటే, మరి ప్రభు ఒక రోజు ఆయన దర్శించి, దినకరన్, వై డోంట్ యూ సింగ్ ఫ్యూ సాంగ్స్ ఇన్ యువర్ మెసేజ్? నీ వర్తమానాలు కొన్ని పాటలు పాడొచ్చు కదా, ఎందుకు పాటలేదు నువ్వు అని అడిగారట. పరాములు ఎప్పుడో ఈయన అడిగారట. ఆయన ఎందుకు అలా అడుగుతున్నారంటే, ప్రభు అన్నారట, నా పిల్లలు పాటలు పాడితే నాకెంత సంతోషమో తెలుసా దినకరన్? నా పిల్లలు పాడుతుంటే వినాలనిపిస్తుంది నాకు, నా పిల్లలు పాటలు పాడితే నాకు ఎంత సంతోషమో అన్నారట ప్రభు. మనం పాడితే ప్రభుకి మహిమ, దేవునికి సంతోషం. సియోనుకు తిరిగి వచ్చిన వారట కల కనిన వారి వల్ల ఉంటారట. వారి నోరు నవ్వుతో నింపబడతారు, నోటి నిండా నవ్వు ఉంటుందట. ఆనందగానం, నాలుగు ఆనందగానము చేస్తుంది, పాటలు పాడతారు. ఇక్కడ పౌలు శీల పాటలు పాడుతున్నారు. నువ్వు శ్రమలో కూడా పాటలు పాడాలి. శ్రమలోనైనా స్తుతి పాడొచ్చు అనే ఒక పాట ఉంది. కడవరకు నీ కొరకు కొనసాగుతాను. పిల్లల, ఇదే పేతురు లేకపోతే పౌలు శీలలో మరి ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఒళ్ళు కొట్టేసి జైలు తోస్తారనుకోండి, ఏం చేస్తామండి? కంప్లైంట్ ఇచ్చేసి నానా రచ్చ చేసేసి, ఎంత పిల్లరా, మరి రచ్చ చేసేసి గొడవ చేసేసి వాడిని తిట్టి వాడిని శపించి నువ్వు నాశనం అయిపోతావరా, నీకు కూడు గుడ్డ ఉండదురా, సర్వనా, ఇలా శాపనార్థాలు పెట్టేసి ఎంత ఆ దైవజనులకి మనకి ఎంత తేడా ఉందండి. వారు ప్రార్థన చేస్తూ స్తుతి పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. పాటలు పాడితే ఏమైందో తెలుసా? అకస్మాత్తుగా మహా భూకంపం వచ్చింది. గొప్ప భూకంపం వస్తుంది. అది మామూలు భూకంపం కాదు, ఆత్మ సంబంధమైన భూకంపం, స్పిరిచువల్ ఎర్త్క్వేక్. ఈ భూకంపం వస్తే చెరసాల పునాదులు ఎదిరిపోయాయి, తలుపులన్నీ తెరుచుకుపోయాయి. అక్కడ వరకు బాగానే ఉంది కానీ అందరూ బంధకాలు ఊడిపోయాయి. భూకంపం వస్తే బంధకాలకి భూకంపం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? గాడ్ సెండ్ ఎర్త్క్వేక్. నువ్వు పాటలు పాడితే దేవుడు నువ్వు ఉన్న స్థలాన్ని దేవుడు కుదుపుతాడు. బంధకాలు ఊడిపోయి తలుపులన్నీ తెరుచుకున్నాయి. గొప్ప ఉద్యమం వచ్చేసింది. జైలర్ రక్షణ పొందాడు, బ్యాప్టిజం పొందాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. నేను పాటలు పాడేటట్లుగా దేవుడు చేస్తాడు. పిల్లల, పాటలతోనే ప్రారంభించాలి మన జీవితాన్ని, పాటలతోనే ముగించాలి మన జీవితాన్ని. బాత్రూమ్ సింగర్స్లో ఉంటారు కొంతమంది. బాత్రూమ్ సింగర్ ఓన్లీ బాత్రూంలోకి వెళ్తేనే పాడతారు. ఎప్పుడు మన నోట ఆ స్తుతి గానాలు వస్తూనే ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మ్యూజిక్ ఉంటేనే పాడతారు, లేదా పాడరు. కొంతమంది పిల్లల జేబిఎల్ సౌండ్ సిస్టమ్ ఉంటేనే పాడతారు, లేదా పాడరు.
కొంతమంది ఈకో లేకపోతే పాటలు పాడరు. ఈకో ఉన్నా లేకపోయినా, జేబిఎల్ ఉన్నా లేకపోయినా, మౌత్ పీస్ ఉన్నా లేకపోయినా, పిల్లరా మైక్ పీసుల క్వాలిటీ ఉన్నా లేకపోయినా నువ్వు పాటలు పాడుతూ ప్రభుని స్తుతించగలిగే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. పిల్లలు ఎందుకు తెలుసా, పరలోకం వెళ్ళిన తర్వాత మనం పాటలు పాడతాం ప్రభుని స్తుతి. పరలోకంలో పాటలు ఉన్నాయి, పరలోకంలో ఆ స్తుతి ఆరాధన ఉంది. రెవల్యూషన్ 15 అధ్యాయం, రెవల్యూషన్ 15:34. పదిహేను అధ్యాయం 3-4 వచ్చిన, సారీ 3-4 వచ్చిన. వారు ప్రభువా దేవా సర్వాధికారి. 2వ వచనంలో కూడా మన మధ్యలో చూస్తే, జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని. ఆమేన్. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆమేన్, ఆశ్చర్యమైనవి, ప్రైజ్ ది లార్డ్. యుగ యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ఆమేన్. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. They were singing in heaven. జయించిన వారు వీణలు గలవారే, వీణలు వాయిద్యాలు కలిగిన వారే పరలోకంలో అంట ప్రభుని స్తుతిస్తూ దావీదుడైన మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుతూ ఉన్నారు. పాటలు పాడే అనుభవం. పరలోకంలో కూడా మనం పాటలు పాడతాం. ఈ భూమి మీద పాటలు మనం నేర్చుకోవాలి. పాటలు పాడుతూ గుండెల నిండా పాడాలి, హృదయం నిండా పాడాలి. లేదా ఎలా వస్తే అలా పాడాలి. అందుకే చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా ఫూలిష్గా ప్రవర్తిస్తుంటారు. చాలాసార్లు ఆరాధనకి లేట్గా వెళ్తుంటాం. 10 గంటలకు ఆరాధన అంటే 11:30, 11 అప్పుడు పాటలు అయిపోతాయి. పాటల ద్వారా వచ్చే ఆశీర్వాదం మిస్ అయిపోతాం. ఎన్ని ఆదివారాలు మిస్ అయిపోయావు అలాగే పాటల ఆశీర్వాదాలు. పాటల ద్వారా వచ్చే ఆశీర్వాదం మిస్ అయిపోతాం. ఆరాధనలో దీవెన మిస్ అయిపోతాం. కొంతమంది వాక్యం మధ్యలో వెళ్తారు. కొంతమంది లేట్ కమింగ్ అండ్ ఎర్లీ గోయింగ్, ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్ళిపోతుంటారు. ఒక పక్క దరిద్రతను అనుభవిస్తుంటారు, ఒక పక్క మరి దేవుని ఆశీర్వాదాలు కనబడే వారి జీవితంలో అయినప్పటికీ సిగ్గు ఉండదు. ఎంత భయంకరమైన క్రైస్తువులు, ఎంత భయంకరంగా తయారవుతున్నారు. మంచి దినాల్లో ఉన్నాం. చాలా భయభక్తులతో, అత్యంత భక్తితో, జీవం లేని దేవుళ్ళు నేను ఆరాధిస్తున్న వారిని చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత భయభక్తులతో ఉన్నారు. మనం జీవం కలిగిన దేవుని ఆరాధిస్తూ మనం ఇంకెంత భక్తి కలిగి ఉండాలి, ఇంకెంత మనం లోబడాలి. నేను ముగించేస్తున్నాను. చెరలో నుండి యెహోవా సియోనుకు నుండి రప్పించిన తర్వాత, బంధకాల నుంచి నువ్వు వచ్చిన తర్వాత 126 కీర్తన గురించి ధ్యానం చేస్తున్నాం. చెరలో నుండి నువ్వు సియోనుకు వచ్చిన తర్వాత 3 కార్యాలు. మొదటిది, నువ్వు కలకనిన వాడివాడే ఉంటావు, కలకనిన వారి వలె. రెండవది, నీ నోటి నిండా నవ్వు ఉంచుతాడు దేవుడు. మూడవది, నీ నాలుక ఆనంద గానము, పాటలు పాడుతూ నువ్వు ప్రభుని స్తుతిస్తావు. ఈ రోజు నుండి ఇట్టి అభిషేకము, పాటలు పాడి ప్రభుని గనపరిచి స్తుతించే ఇట్టి అభిషేకము, ఎప్పుడు సంతోషంగా ఉండే అభిషేకము, కలకలిన వారి వలె ఉండే ఆ అభిషేకము, ఆశీర్వాదాలు ప్రభు అందరికి అనుగ్రహించి చెరలో నుండి సియోనుకు వచ్చి ఆ రివైవల్ పొందుకొని ఉజ్జీవింపబడి అగ్నితో మండుతూ ప్రభు కొరకు ప్రకాశించినట్లుగా దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. అందరు తలలు వంచండి. చిన్న ప్రార్థన నీ పరిస్థితులు మారుస్తుంది. కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించండి. జస్ట్ లిజన్. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంకా చెరలోనే ఉన్నాను ప్రభు, ఇంకా బంధకాల్లోనే ఉన్నాను బాబు. తెలిసి తెలియని బంధకాలు, కనిపించిన బంధకాలు పీడిస్తున్నాయి. నాకు విడుదలైన ఆయన, నన్ను సియోనికి తీసుకునిరా, నన్ను మరలా ఉద్యోగం చేయ బాబు. నాకు ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి.
నా మొదటి ప్రార్థన, మొదటి పరిశుద్ధత, మొదటి ఆత్మాభిషేకము, మొదటి తీర్మానము అవన్నీ నాకు మరలా దయచేయి. సియోనికి వస్తున్నారు ప్రభువా, సియోనికి రాగలిగితే రాత్రి నామకర్త క్రైస్తత్వం నుంచి బయటికి రా, వేషధారుల నుంచి బయటికి రా. కమ్ అవుట్ ఆఫ్ హిపోక్రసీ, కమ్ అవుట్ ఆఫ్ నామినల్ క్రిస్టియానిటీ. డోంట్ బి లుక్ వార్మ్. నులివెచ్చగా ఉండడానికి ప్రయత్నించేది, వెచ్చగా ఉండు, అగ్నితో మండుతూ ఉండు. నువ్వు కల కనిన వారి వలె ఉంచున్నావు. పేతురు అనుకుంటున్నాడు, ఇది దర్శనమా, ఇది కళా నిజమా? డోర్స్ ఓపెన్ అయిపోతున్నాయి. నోటి నిండా నవ్వు ఉంచుతాడు దేవుడు నీకు. హృదయం ఆనందగానంతో ఆనందంతో నింపుతాడు దేవుడు. నీ నాలుక ఆనందగానం చేస్తుంది. పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తాం. దేవుడి మాటలు మన జీవితంలో జీవించుగాక. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశం ఈ బిడ్డలతో ప్రభువా మరి ద్వారా మా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. మీరు నాతో మీరు మాట్లాడారు. వాక్యాన్ని అందరి జీవితాల్లో స్థిరపరచండి. వాక్యానుసారంగా జీవించే కృప అందరికీ ఇవ్వండి. ఈ రాత్రి మమ్మల్ని బలపరచండి. మా శరీరాల్లో, మా ప్రాణత్వ దేహాలను ప్రతి పనులు యేసు బయట పొమ్మని జ్ఞాపిస్తాం. బి హీల్డ్, బి హీల్డ్, బి హీల్డ్. స్వస్థ, విడుదల, సమాధానం. ఇప్పుడు లైవ్ లో వాక్యం ఉంటున్న వారు, ఏకీవిస్తున్న వారు అందరికీ గొప్ప కార్యాలు ప్రకటిస్తున్నాను. లార్డ్ ఫ్లో త్రూ దిస్ ఫేస్బుక్ ద్వారా లైవ్ లో వాక్యం ఉంటున్న వారు అందరి జీవితంలో మీ శక్తి ప్రవహించును గాక. ఫ్లో ద పవర్ ఆఫ్ గాడ్. నీ కృప కప్పగిస్తూ వాక్యం మరి పొందుకొని వాక్యానుసారి జీవించే కృప, నూరంతలకు ఫలించే గొప్ప అనుభవం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కుటుంబం మనందరికీ సకల పరిశుద్ధులకు లైవ్లో ఉన్న వారికి సమృద్ధిగా తోడి నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. షాలోమ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఆరాధన, రేపు మరి సాయంకాలం 6 గంటలకు లైవ్లోకి వస్తాను నేను. గాజువాకలో జరిగే ఆరాధన, అది లైవ్గా మీకు టెలికాస్ట్ చేయబడుతుంది. దయచేసి స్వచ్ఛమైన వాక్యాన్ని ప్రతిరోజు నేను మరి మీకు ఒక లైవ్లోకి వస్తున్నాం. నేను నా కుటుంబం మీకు పరిచయం చేస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరంతా ప్రతిరోజు లైవ్లోకి రండి. కొంచెం సమయాన్ని నేను పాటించలేకపోతున్నాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల, కొన్ని కారణాల వల్ల. కోటోట్లని ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. మరి సోమవారం స్లాబ్ పడబోతుంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. మరి ఆ కారణాలు బట్టి నేను టైంకి రాలేకపోతున్నాను. మరి స్లాబ్ అయిపోయిన తర్వాత మరలా ఎవ్రీడే మరి 8 o'clock నేను లైవ్లోకి వస్తాను. ప్రతిరోజు మార్చి 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు లైవ్ కంటిన్యూ అవుతూ ఉంది. దయచేసి మీరు విన్న వాక్యాన్ని షేర్ చేయండి. యూట్యూబ్లో కూడా ఉంది, బెతెస్దా హీలింగ్ మినిస్ట్రీస్ అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ టచ్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఇప్పుడు ఇవ్వబడిన ఈ సందేశం 2-3 రోజుల్లో ఇది యూట్యూబ్లోకి అప్లోడ్ అవుతుంది. మళ్ళీ ఇప్పటివరకు ఉన్న మెసేజ్లు అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. యూ కెన్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు వాక్యాన్ని వినొచ్చు, అనేకరికి ఫార్వర్డ్ చేయొచ్చు. దేవుడు మీరు దీవించిన గాక. రేపు కలుద్దాం. చాలా ప్రైజ్ ది లార్డ్. ఉన్నానా?